రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేందుకు అధికార పార్టీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ముందుగానే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులను క్షేత్రస్థాయికి పంపించింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రభుత్వం నుంచి నిధులు త్వరగా వస్తాయని, రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్స్, నీటి వసతులు కల్పిస్తామని అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్ల ద్వారా ప్రచారంలో దూకుడు పెంచారు. దీనికి తోడు అధికార పార్టీ మరో అంశాన్ని సైతం తెరపైకి తెస్తోంది. ప్రతిపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వారు ఎలాగైనా అధికారం కోసం పార్టీలు మారే అవకాశం ఉంటుందని, మళ్లీ స్థానిక ఎమ్మెల్యేలతో వారు సహకరించకపోతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు సమయానికి విడుదల కావని ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంతో ఓటర్లు సైతం ఆలోచనలో పడుతున్నారు. అధికారంలో లేని పార్టీకి ఓటు వేసినా నిధులు తీసుకురావడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని ఆలోచనలో ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఈసారి ఎలాగైనా మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు తూచా పాటిస్తున్నారు.